చెమట వాసన తప్పించుకునేందుకు, తాజా అనుభూతి పొందేందుకు మనలో చాలామంది బాడీ స్ప్రేలను వాడుతూ ఉంటారు. అయితే ఈ బాడీ స్ప్రేలను మోతాదుకు మించి వాడినా, అధిక రసాయనాలు ఉన్నవి ఉపయోగించినా మన చర్మానికి సమస్యల బెడద తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చర్మ వ్యాధుల్లో ఎక్కువ శాతం బాడీ స్ప్రేల వాడకంతో తలెత్తుతున్నవే అని పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాడీ స్ప్రేల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. బాడీ స్ప్రేలు ఇవాళ మనలో చాలామందికి ఒక అలవాటుగా మారిపోయాయి. కాలేజ్, ఆఫీస్, సమావేశాలు, శుభకార్యాలు, సినిమా థియేటర్ ఇలా ఎక్కడికి వెళ్ళినా కొంతమందికి బాడీ స్ప్రే తప్పనిసరి. చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు వీటిని వాడుతుంటారు. వీరిలో గంటకు వాడేవాళ్ళు ఉన్నారు. అతిగా బాడీ స్ప్రేలు వినియోగిస్తే వాటిలోని రసాయనాల కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాడీ స్ప్రేలలో బ్యాక్టీరియాను తగ్గించే ట్రైక్లోజన్, ప్రొపిలిన్ గ్లైకాల్, క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్ వంటి యాంటీబయాటిక్ ఏజెంట్లు అనేకం ఉంటాయి. అంతేకాదు దుర్వాసనను తగ్గించడానికి హెక్సాల్సిన్నామాల్డిహైడ్, లిమోనిన్, లినోలాల్ వంటివి ఉంటాయి. ఇక చెమట నుంచి వచ్చే దుర్వాసనను పీల్చే స్వభావం కలిగిన సోడియం యాసిడ్ కార్బోనేట్, జింక్ కార్బోనేట్, టాల్క్ రసాయనాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఆల్కహాల్, ప్రొపిలిన్ గ్లైకాల్, పారాబెన్స్, ప్రిజర్వేటివ్స్ వంటి వివిధ రకాల రసాయనాలు కూడా ఉంటాయి. బాడీ స్ప్రేలను అతిగా వాడటం వల్ల ఇలాంటి రసాయనాలన్నీ పెద్ద మొత్తంలో శరీరంలోకి తేలికగా చేరిపోతుంటాయి. దీంతో దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటిస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యులోమా వంటి చర్మ వ్యాధులు వస్తున్నాయి. చర్మం ఎర్రబారడం, దురద, మంట, దద్దుర్లు, చర్మం నల్లబారడం, చిన్న కణుతులు రావడం, చెమట గ్రంథులు మూసుకుపోయి చర్మం పొడిబారడం, తలనొప్పి, చికాకు, కళ్ళు ఎర్రబడడం, కొందరికి శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాడీ స్ప్రేలు వాడుతున్నప్పుడు రసాయనాలు ఎక్కువగా లేనివి ఎంపిక చేసుకొని వాడుకోవాలి. ముఖ్యంగా ప్రొపిలిన్ గ్లైకాల్, అల్యూమినియం కాంపోనెంట్ వంటి రసాయనాలు లేని వాటిని చూసి తీసుకోవాలి. స్ప్రేలకు బదులుగా హానికారక రసాయనాలు లేని రోలర్స్ వంటివి వినియోగించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏదైనా బాడీ స్ప్రే తీసుకున్నప్పుడు 2 రోజుల పాటు చెవి వెనుక భాగం లేదా చేతి వెనుక స్ప్రే చేసుకోవాలి. చర్మం రంగులో మార్పు కనిపిస్తే వాటికి దూరంగా ఉండటం మంచిది.